ఇన్ఫర్మేషన్ అయితే అందరికి తెలియాల్సుంది. సో, ఏంటి అంటే, ఇంతవరకి మనకి డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏదైతే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రక్రియ వచ్చేసి మనకి ఎంసెట్-2 ఇచ్చింది. సో, లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి అడ్మిషన్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికైతే ఎంసెట్‌తో అయితే అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ తరుణంలో వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ అనే కోర్స్‌కి ప్రాధాన్యత, ప్రియారిటీ అనేది చాలా హై లెవెల్‌లో పెరిగిపోతుంది ఫ్రెండ్స్. రోజు రోజుకి, సంవత్సరం సంవత్సరం చూసుకున్నట్టయితే చానా మంది ఆసక్తి చూపిస్తున్నటువంటి కోర్స్ ఇదనమాట. ఎందుకంటే బయటకి ఈ యొక్క కోర్స్ మీరు కంప్లీట్ చేసొచ్చి బయటకొస్తే ఏ హాస్పిటల్‌లో అయినా మీకైతే డైరెక్ట్‌గా జాబ్ అయితే వస్తదనమాట. సో, కార్పొరేట్ హాస్పిటల్స్‌కి అయితే చాలా మందైతే వెళ్తున్నారు. అండ్ హై ప్యాకేజెస్‌తో అయితే వాళ్ళైతే సాలరీ అయితే పొందుతున్నారు. సో, ఈ తరుణంలో వచ్చేసి మనకి ఆహ్, ఇండియన్ నేషనల్ కౌన్సిల్ సో, ఏదైతే ఉందో నర్సింగ్ కౌన్సిల్ ఏదైతే ఉందో సో, ఆ యొక్క నర్సింగ్ కౌన్సిల్ అనుసంధానంతో డాక్టర్ ఎన్‌టిఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ఈ ఇయర్ నుంచి ఒక కొత్త పద్ధతి అయితే పెట్టబోతున్నారనమాట. సో, ఇదివరకి ఎంసెట్‌తో మనకి ఇస్తున్నటువంటి అడ్మిషన్స్ వచ్చేసి ఈ ఇయర్ కొత్త ప్రక్రియతో అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. సో, దానికి గాను మీరు గనక ఈ యొ ఇ ఇవాళ ఇవాటి న్యూస్ పేపర్ గనుక చూసుకున్నట్టయితే మనకిక్కడ నర్సింగ్ విద్యలో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష అని జెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు గూడా చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రోలింగ్ వస్తుంది. అంతా అయితే డీటెయిల్‌గా నేనైతే చూపిస్తున్నాను మీకిక్కడ. సో, ఒక్కసారయితే చూసుకోండి. సో, ఇదంతా నేను క్లియర్ కట్‌గా మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ మీరు గనక ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో చూసుకున్నట్టయితే, నర్సింగ్ విద్యలో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష అని జెప్పేసి ఇచ్చారు. తొలిసారిగా ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహణ అని జెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు గనుక చూసుకున్నట్టయితే రానున్న విద్యా సంవత్సరం 2025, 26 నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రత్యేక పరీక్ష నిర్వహించనుంది. అంటే సెపరేట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతుందని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. సో, ఐఎన్‌సీ మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఐఎన్‌సీ గైడ్‌లైన్స్ ప్రకారం ఈ పరీక్ష నోటిఫికేషన్ విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ వచ్చే నెలలో జారీ చేసే అవకాశం ఉంది. సో, దీనికంటూ ఒక సెపరేట్ నోటిఫికేషన్ ఇస్తారంట. సెపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట. దాని కొరకు సెపరేట్ నోటిఫికేషన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ రిలీజ్ చేశారని చెప్పేసి ఇక్కడిచ్చారు. సో, అదే అదే విధంగా ఇంటర్ విద్యా అర్హతతో జరిగే ఆన్‌లైన్ పరీక్షల్లో వచ్చే ర్యాంకులను అనుసరించి సీట్ల భర్తీకి యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ఐఎన్‌సీ ప్రత్యేక పరీక్ష ద్వారానే నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు జరపాలని 4 ఏళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. సో, 4 ఇయర్స్ బ్యాకే కరోనా కంటే ముందే వీళ్ళైతే ఇక్కడ ఎవరైతే ఐఎన్‌సీ ఐఎన్‌సీ వాళ్ళు విశ్వవిద్యాలయానికైతే గైడ్‌లైన్స్ పంపించారంట. లైక్ ఈ యొక్క సెపరేట్ ఎగ్జామ్‌తో మీరైతే ఇవ్వాలి. అడ్మిషన్స్ అని జెప్పేసి ఇచ్చారంట. బట్ కొన్ని అనివార్య కార్యాల వల్ల ఈ యొక్క అడ్మిషన్ ప్రక్రియ వచ్చేసి మనం చూస్తున్నట్టయితే ఈఏపీ సెట్‌తో ఇచ్చారు. 2024, 25కి సంబంధించిన అకాడమిక్స్ పరంగా. సో, ఇప్పుడైతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధానానికి ఏదైతే ఈఏపీ సెట్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి విధానానికి కూడా ప్రభుత్వం స్వస్తి పలికింది. ప్రవేశ పరీక్షకు సంబంధించి త్వరలో సిలబస్, ప్రశ్న పత్రాలు, నమూనా వివరాలు వెల్లడిస్తామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రాధికా రెడ్డి తెలిపారు. మొత్తానికైతే మనకి ఇప్పుడు కొత్తగా ఒక నోటిఫికేషన్ తీసుకొస్తారంట. సో, ఫర్ అప్‌కమింగ్ ఎగ్జామ్ సెపరేట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది నర్సింగ్ అడ్మిషన్స్ కొరకి. సో, ఈ విషయం తెలియాలి. ఎందుకు అంటే ఫ్రెండ్స్ చాలా మందికి ఒకటేంటంటే లాస్ట్ ఇయర్ అయితే సీట్స్ అయితే కోల్పోయారు. చాలా మందికి ఎంసెట్ ద్వారా ఏపీ సెట్ ద్వారా మనకి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుంది అని జెప్పేసి చాలా మందికి తెలియలేదు. సో, దాని ద్వారా చాలా మందైతే సీట్స్ కోల్పోయారు. లైక్ అప్లికేషన్ గూడా చేయకుండా వాళ్ళైతే వేరే అంటే ఇంటర్మీడియేట్ మార్క్స్‌ని బేస్ చేసుకొని మనకు సీట్స్ ఇస్తారన్న అపోహలో ఉండి వాళ్ళైతే సీట్స్ రాకుండా వేరే కోర్సులోకైతే ఎళ్ళిపోవడం జరిగింది. సో, ఆ విధంగా మీకు జరగొద్దు అనే ఉద్దేశ్యంతో నేను ముందుగానే మీకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నాను. సో, ఈ న్యూస్ అయితే ఈరోజు వచ్చింది కాబట్టి వీలైనంతగా మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.